ఫ్రెండ్స్, కార్తీక దీపం సీరియల్ గురించి తెలుసుకుందాం. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పనీకే చేత కాదనుకుంటున్నావా? వదినేకు నిన్నెవరన్నా చెప్పమన్నారా అని. ఎవరు చెప్తారు కాంచన అంటే, నువ్వెందుకు పిన్ని మధ్యలో మాట్లాడతావు అని అంటది. నిన్నేం వదిలేలేదే, ఫస్ట్ దీన్ని ఉన్నది పట్టించి వదిలించినాక నీ దగ్గరకు వస్తానే అని అంటే, నిన్నేదో తప్పు చేసినట్లు అలా మాట్లాడుతున్నారేంటి అని జోష్న మమ్మీకి జ్యూస్ ఇవ్వడానికి వెళ్ళాను. వెళ్తే మమ్మీ ఏమైంది, నాకు ఏమైంది చెప్పానంటే, నేను అప్పుడు ఏం చేయాలో తెలియక చెప్పాలని అనుకున్నాను అంటే, చెప్పి చంపాలనుకుంటున్నావా అని దీపా అని అంటది. అయితే నువ్వు చేసింది అదే కదా జోష్న అని అంటాడు వాళ్ళ తాతయ్య. ఒకవేళ బెడ్ కాన్సర్ అని తెలిస్తే మీ అమ్మ బతుకుతుంది అనుకుంటున్నావా అని. మేము అందుకే కదా ఎవరం చెప్పకుండా ఆగాము అని అంటే, వాళ్ళ నాన్న వస్తాడు. నాన్న వదిలేసేయి, ఏమనకండి జోష్న ఎవ్వరు ఏమనకండి అంటే, అన్నయ్య అని అంటే, నిజం చెప్తున్నాను. ఎందుకోసం అంటే, అమ్మ ప్రాణాలు కాపాడుకునే తల్లిని వెళ్ళిపోవాలని అనుకుంది. అప్పుడే నేను అనుకున్నాను జోష్న తల్లి గురించి ఆలోచించదు అని. నాన్న నేను ఇక ఇంట్లో ఉండను, నేను వెళ్ళిపోతాను అని అంటాడు. కొంచెం అందరూ ఉన్నారని నేను ధైర్యంగా ఉన్నాను, కానీ ఇలా చేస్తుంటే నాకు అసలు ఉండాలనిపించట్లేదు అని అతను. ఒకవేళ నిజం తెలిస్తే నీ సుమిత్రకి ఏం చెప్పాలి నాన్న? నా ముందర ఏడ్చుకుంటా కూర్చుంటాను. సుమిత్ర కూతురు పెళ్లి గురించి ఆలోచిస్తుంటే, కూతురేమో తల్లి చావు గురించి ఎదురు చూస్తుంది. డాడీ మీరు అంత కసాయిదాన్ని చేయకండి, నన్ను ఇప్పుడు చెప్పకపోయినా ఎప్పుడైనా చెప్పాలి కదా, అప్పుడు ఎలా చెప్తారంటే, ఇప్పుడు చెప్పాల్సిన పని లేదు అని దీప అంటది. నీ దగ్గర నేను నేర్చుకోలేను అని అంటే, ఇదే నా పద్ధతి అని అంటాడు. పారు తనకంటే ఎలా చేయాలో ఏం తెలియదు, అప్పుడు నువ్వన్నా చెప్పాలి కదా అని. నాకు తెలిసి మన్మరాలకి ఇదే సలహా ఇచ్చిండొచ్చు అని అంటే, నాకు ఏ పాపం తెలియదండి అని అంటే, పాపం అని నీకు తెలుసు కదా అని. తల్లి బాధని చూడలేక నిజం చెప్పాలనుకుందండి అని అంటే, ప్రతిదానికి నువ్వు ఇలా వెనక వేసుకొని వస్తే ఇది ఎప్పటికీ మారదు పారిజాతమని అంటాడు. నాన్న నేను సుమిత్ర కొన్ని రోజులు ఎక్కడికన్నా వెళ్తాము అని అంటాడు. తర్వాత జోష్న అంటది, లేదు నీకు అంత ఇబ్బందిగా ఉంటే నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతానులే అని అంటే, ఎక్కడికి వెళ్ళేది అని అంటాడు. ఇప్పుడు మీ అమ్మని కాపాడింది నువ్వే అని అంటే, మరి డాడీ ఎందుకు వెళ్ళిపోవడం అని అంటే, నువ్వు ఎక్కడ మా వదినని చంపేస్తామని భయం. తల్లి మీద కొంచెమైనా ప్రేమ ఉందావే, తల్లి మీద కొంచెమైనా బాధ్యత ఉందావే నీకు, అసలు నిజమైన కూతురువేనా నువ్వు అని అంట. పెంచుకున్న బిడ్డనన్నా మమకారము అవి ఉంటాయి, కానీ నువ్వు అదిగిటలేదేమే అని కార్తీక్ వాళ్ళ అమ్మ. తల్లిదండ్రులని అర్థం చేసుకొని బతకాలి. నువ్వు ఎప్పుడైనా మా వదిన మాట విన్నావా? నీకు నచ్చినట్లే నువ్వు ఉన్నావు. ఏదో ఒక తప్పు చేయడం ఎవరినో ఒకరిని బాధ పెట్టి, పిల్లలని కన్నామని ఆనందం కంటే ఎందుకు పెంచామని బాధ కలిగిస్తున్నారు. పారిజాతం నీకు ఇదే లాస్ట్ వార్నింగ్, జోష్నకు నువ్వు దూరంగా ఉండు అంటే, అలాగే అండి అన్నయ్య వదిన దగ్గరికి వెళ్దాం పదా అంటే, నాన్న దీనికి పరిష్కారం ఏంటి అని అంటాడు. ఎవరెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు మామయ్య అని చెప్పి కార్తీక్ వెళ్ళిపోతాడు. తర్వాత జోష్న నీ పెళ్లి అయ్యేవరకన్నా మీ అమ్మని బతికియమ్మా అని అంటాడు. మీరు ఇంతకన్నా గొప్పగా అర్థం చేసుకోలేదు డాడీ అని జోష్న అయితే వెళ్ళిపోతాడు. పదా అమ్మ, కొన్ని భరించడం తప్ప మనం ఏం చేయలేము అని అంటాడు. తప్పు చేసిందేమో మా మన్మరాలు, కానీ చివాట్లేమో నాకు పడ్డాయి, ఆగు దీని సంగతి చెప్తాను అని పారిజాతం అంట. కార్తీక్ దీప ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు. బావా ఇది జోష్న కావాలనే చేసింది, మా అమ్మని చంపాలనే కావాలనే ఇలా చేసింది అని చెప్పి. డాక్టర్ ఏం చెప్పింది? కన్న కూతురు వల్లనే బతుకుతుందని చెప్పింది కదా, జోష్న కన్న కూతురు కాదు. ఒకవేళ బ్లడ్ టెస్ట్ చేస్తే కన్న కూతురు కాదని తెలుస్తుందని. అప్పుడు నిజం తెలిస్తే జోష్న పరిస్థితి ఏంటి, పారిజాతం పరిస్థితి ఏంటి? ఒకవేళ జోష్న బెడ్ రిపోర్ట్ మ్యాచ్ అవ్వకపోతే అప్పుడు పారిజాతం చేసిన పాపం వెనుక నుంచి మొదలవుతుంది. అప్పుడు నష్టం ఎవరికి? జోష్నకి, పారిజాతం గారు. అలా జరగొద్దని వాళ్ళు ముందుగానే జాగ్రత్త పడుతున్నారు. ఈ డౌట్ నాకిట ఉంది దీప. జోష్న అంత ధైర్యం చెయ్యదు. ఎందుకు అంటే, అత్తకేమన్నా అయితే రాజ్బాబాయ్ ఊరుకోడు. దాస్బాబాయ్ ఎక్కడ నిజం చెప్పేశాడని జోష్నకు భయం ఉంది. అంత దూరం ఆలోచించదేమో. అంత దూరం ఆలోచించదు బావా అని అంటే, పారు ఆలోచిస్తుంది అని అంటే, ఎవరేం చేసినా మా అమ్మకే కదా నష్టము అని అంటది. సరే పద నిజం చెప్పేద్దామంటే, ఏమని అంటే, శివరాయనైన మన్మరాళ్ళు జోష్న కాదు నువ్వే అని చెప్పేద్దాం పద అని అంటే, దీప షాక్ అవుతుంది. బావా మా అమ్మకి ఆరోగ్యం బాగాలేదని చెప్పడానికే ఇంత ఆలోచిస్తున్నా, నువ్వు అంతకు మించిన సమస్య ఎలా చెప్పాలనుకుంటున్నావు? తను అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతుర్ని బయటికి పంపేశాడంటే తట్టుకోలేక కింద పడిపోయిన మనిషిని తను తన కూతురే కాదు అని తెలిస్తే తట్టుకోగలదా అని అంటారు. ప్రాణాలు తీసే వ్యాధి తన శరీరంలో ఉన్నదని మనం చెప్పొచ్చు కదా, మనం చెప్పేయచ్చు కదా, ఎందుకు చెప్పకుండా ఆగం? నువ్వేం చెప్పాలనుకున్నావు నాకు అర్థమైంది మరదలా అని కార్తీక్. అత్తని కాపాడుకోవాలంటే ఒకే ఒక సొల్యూషన్ ఉంది, ఇప్పుడైనా ఎప్పటికైనా. అత్త విషయం తెలిస్తే మామ ఎక్కడ ఏమైపోతాడని టెన్షన్ పడ్డాం, కానీ ఇంట్లో వాళ్ళందరూ ధైర్యంగా ఉన్నారు కదా, ఇదే ధైర్యాన్ని ఇదే నమ్మకాన్ని అత్తయ్య కూడా ఇవ్వాలి. మనకు పెద్దగా టైం కూడా లేదు, ఇంకా 2 రోజుల్లో మనం హాస్పిటల్లో జాయిన్ చేయించాలి అత్తయ్య. అంతకన్నా ముందు ఎవరైతే బోన్ మ్యారో ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి టెస్టులు చేయించాలి. అసలైన సమస్య ఇక్కడే ఉంది. జోష్న ఒకవేళ టెస్ట్లకు వెళ్తే ఏం జరుగుతుందో మనకు తెలుసు. ఎండ్ ఆఫ్ ద డే నువ్వే అత్తయ్యని కాపాడాల్సింది, ఎందుకంటే నువ్వు కన్న కూతురు కాబట్టి. నిజం చెప్పకుండా ఎలా చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు.
జోష్న పారు అత్తయ్యని ఏదో చేశారని భయం కంటే నేను ఏం చేయకుండా అత్తయ్యని పోగొట్టుకుంటేనని చాలా బాధగా ఉంది. ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది బావా, కానీ అంతకు ముందు మనం పారిజాతం కానీ జోష్న కానీ అమ్మని ఏం చేయకుండా ఆపాలి. పారిజాతం ఏం చేస్తే జోష్నని బాగా తిడుతుంది. నేను అప్పుడే చెప్పాను ఇలాంటి పనులు చేయొద్దు అని. లేదు కానీ నాకు అన్నీ తెలుసు, నేను చేస్తానని చెప్పావు కదా అని తిడుతూ, ఈ గండం నుంచి మనం గట్టెక్కలేము అని నన్ను కాపాలుగా పెట్టావు. నా కళ్ళ ముందే పాపం చేయపోయావు. కానీ ఏం జరిగింది? సుమిత అదృష్టం బాగుంది, కానీ మన దురదృష్టం మైసూర్ పాకులా అయ్యింది. ఎవరి కంట్లో పడకూడదో వాళ్ళ కంట్లోనే ఎంత పరువు పోవాలో అంత పరువు పోయింది. ఒక పక్క నుంచి మీ కార్తీక్, దీప, అలాగే మీ తాతయ్య, మీ నాన్న లెఫ్ట్ అండ్ రైట్ అని ఫుట్బాల్ ఆడుకున్నారు మనతో. చివరికి ఏమైంది? నువ్వు తప్పు చేసినట్లు లేదు, నేనే తప్పు చేయించినట్లుంది. జరిగిపోయిన దాని గురించి ఇంత అవసరమా అంటే అవసరమే. నువ్వు చేసిన దానికి నేను నిందపడ్డాను కదా. ఇదే పని దీప చేసి నింటే సుమిత్ర ఆంటీ అంటే చాలా ఇష్టము, అందుకే నిజం చెప్పాలనుకుంది అని అంటారు. నిజం చెప్పి ప్రాణాలు తగ్గించింది అని అంటారు. కానీ అదే నేను చెప్తే చల్లి ప్రాణాలు చంపాలనుకున్నావు తల్లిని అని నన్ను తిడుతున్నా. నేను నిజం చెప్పానని అవకాశం దొరికింది వాళ్ళకు. అయితే మమ్మీకి ఎప్పటికీ నిజం తెలీదా? నిజం తెలవాల్సిందే కదా. ఆ రోజుకిట ఎవరు చెప్తారు? ఎవరో ఒకరు నాలాగా చెప్తారు కదా. అప్పుడు కానీ గుడ్డే తట్టుకుంటుందా? ఇప్పుడు తట్టుకొని గుండె అప్పుడు తట్టుకుంటుందా? ఈ లాజిక్లు మనం అడగకూడదు. మనం ఏదో తప్పు చేసినట్లు వాళ్ళు ఏదో ఫీల్ అయిపోతుంది. నాకు ఈ ఫ్యామిలీ మొత్తం కలిసి నన్ను అన్యాయం చేశారు. నాకు నా ఫ్యామిలీ అంతా అన్యాయం చేసింది. తాతయ్య, నాన్న, అమ్మ, అలాగే కార్తీక్, దీప అందరు కలిసి నాకు అన్యాయం చేశారు. అని నేనేం చేయాలి? నేనేం చేయకుండా నన్ను ఇలా కట్టేసేశారు అని నన్ను నేను కాపాడుకోవాలి, అందుకోసమని ఇలా చేస్తున్నా. అంటే సరే నేను కాపాడలేను, నిన్ను నువ్వు కాపాడుకోగలవా అంటే ట్రై చేస్తాను అని. అంటే సుమిత్రని చంపా అంటే మనం బతకడం కోసం ఏదైనా చేయాలి అని. ఇలాంటివే చెయ్యొద్దే అని అంటే నువ్వు చేస్తావా అంటే చేస్తాను, నిన్ను కాపాడుకోవడానికి ఏదైనా చేస్తాను. నిన్ను ఈ గడ్డం నుంచి పడేసేవానికి ఫోన్ చేస్తున్నానని దాసరావుకి ఫోన్ చేస్తాను. దాసు కార్తీక్ వాళ్ళ నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి కార్తీక్ వాళ్ళ నాన్నకి క్షమాపణ అడుగుతారనమాట. నా కొడుకు చేసిన పాపానికి నన్ను క్షమించండి అని అంటారు. అంటే మీరెందుకు అడుగుతున్నారు నా మామయ్య అని అంటది. అంటే నేను కన్నాను కదా అమ్మ నా కొడుకుని, నా కొడుకు చేసిన తప్పులకు నేను క్షమాపణ అడగాలి అని అంటాడు. కొడుకునైతే కన్నావు కానీ వాని రాత అయితే నువ్వు రాయలేవు కదా అని అంటాడు. లోకంలో ఒక ధర్మం అనేది ఉంటుంది. కష్టకాలంలో నా కొడుకు చాలా సాయపడ్డావు, కానీ వాడు నీకు ద్రోహం చేశాడు. ప్రేమించి పెళ్లి చేసుకుని భార్య నమ్మకాన్ని కాపాడుకోలేకపోయాడు. విలువలన్నీ సంపాదించుకొని ఇప్పుడు నేరవస్తులాగా మిలిగిపోయాడు. అలాంటి వానికి తండ్రి అయినందుకు వియేకుల నీరు, అలా కోడలుగా మీరు నన్ను క్షమించండి అని. కాశీ తప్పు చేశాడని మిమ్మల్ని ఏం చిన్న చూపు చూపట్లేదు అని అంటే అది మీ అభిమానం అమ్మ. మిమ్మల్ని నోటి మీదకి లాగాడు నా కొడుకు. 10 మందిలో బావ పరువు తీసి, కానీ దేవుడు అనే వాడు ఒకడున్నాడు. నిజం బయటపడింది. కానీ నేను ఒక చాతగాని తండ్రిలా మిలిగిపోయాను. వాడిని నేను కన్న తల్లి అయి నేను వాడిని పెంచాను. కొంతకాలంగా వాడు బాగానే ఉండే బావా, కానీ సడన్గా ఎందుకు ఇలా చేంజ్ వచ్చిందో అర్థం కాలేదు నాకు అని అంతరం అయిన వాళ్ళమే కదా బావా, ఒకరికొకరం సాయపడాలి, ఒకరికొకరము బంధువులమే కదా, ఒకరికొకరం మంచి కోరుకోవాల్సిందే. కానీ ఒక బుద్ధి ఉంటుంది చూడు, అది మనుషులను నాశనం చేసే వరకు ఊరుకోదు. బుద్ధి అనేది ఒకటి ఉంటుంది బావా, దాంట్లో మీ అదుపులో పెట్టుకున్నవాడు నీ కొడుకు, దాన్ని అదుపులో పెట్టుకోనివాడు నా కొడుకు. అదుపులో పెట్టుకోలేక బుద్ధి తప్పిన నా కొడుకు. నా కొడుకుని సరైన మార్గంలో తేవాలంటే అది నీ చేతుల్లోనే ఉంది బావా, నువ్వే వాడిని సరిదిద్దాలి అని చెప్తాడు. కాశీని నేను పెళ్లి చేసుకున్నానే మీరు మామ కాదు. ఒకవేళ నేను కాశీని పెళ్లి చేసుకోకపోయినా కానీ మీరు నాకు వరుసకి మామయ్యనే అవుతాడు. ఆ కాలంలో పాతకాలంలో ఎవరో చేసిన తప్పులకు ఎవరో అనుభవించేవాళ్ళు, కానీ ఈ కాలంలో ఎవరు చేసిన తప్పు వాళ్ళే అనుభవించాలి. ఇక్కడ ఉండండి మామయ్య అంటే లేదమ్మా నేను వెళ్ళాలి అని అంటే నైట్కి ఎక్కడన్నా ఉండండి అని అంటే లేదు నాకు తల ఎత్తుకోలేనండి పని చేసి నేను ఎక్కడ ఇలా తల దాచుకోవాలి అని అంటాడు. బావా నా కొడుకు నీ అల్లుడు, ఎలాగల్లో వాడిని బాధ్యతగా చెయ్యి, ఎలా చేస్తావో ఏమో నాకు తెలీదు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఒక మనిషి తప్పు చేస్తే ఏ సంబంధం లేని వాళ్ళు గిట బాధపడాలి. కాశీ బాధ్యత మీద అని చెప్తున్నారు. అలాగే మన అమ్మాయి ముఖం గిట చూసి చూడండి అని అంటే సరే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, అది రేపు సాయంత్రం చెప్తాను అని అంటాడు. సుమిత్ర పనుకుంటే వాళ్ళ భర్త ఇంకా వాళ్ళ మరదలు ఇంకా వాళ్ళ మామయ్య వస్తారనమాట. వచ్చి ఏడ్చుకుంటూ కూర్చుంటారు. ఊరుకో అన్నయ్య, దేవుడు ఎందుకు నీకు ఇంత అన్యాయం చేయబోతున్నాడు, ఎందుకు ఇంత పెద్ద రోగం ఇచ్చాడు ఆ వదినకు అని బాధపడుతూ, కానీ దానికి పరిష్కారం ఉంది, కానీ వదినకు క్యాన్సర్ అని ఎలా చెప్పాలో అని అది భయంగా. అది అంత తేలికైన విషయం కాదు నాన్న, అన్నయ్యకి నువ్వే ధైర్యం చెప్పు నాన్న అని అంటది. సుమిత్రకి ఏం కాదు, అంత నయమవుతుందని ఎవరైనా చెప్తేనే నేను ధైర్యంగా ఉంటాను అని అతను. మామయ్య గారు కాఫీ తాగుతారా, మామయ్య గారు భోంచేస్తారని అడిగేది. నా యోగక్షేమాలు కోరుకునే నా కూతురు లాంటి నా కోడలు ఈరోజు అనారోగ్యంతో బాధపడుతుంది, ఇక నాకు ధైర్యం లేదమ్మా అని అంటాడు. ఇంట్లో పరిస్థితి గిట అలాగే ఉన్నాయి. అవునా డాక్టరు ఇలా చెప్పగానే నా ఊపిరి ఆగిపోయినట్లు అయింది.